భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనులకు రంగం సిద్ధమైంది. సుమారు 200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థ సాంకేతిక నిపుణుల ఆలయ పరిశీలనలో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించారు. నిర్మాణాల అమలు విధానం, పనుల ప్రణాళిక, స్థల పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారం నుంచి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం క్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్లాబ్ ఇక్కడ దాకా తీసుకొస్తాం. ఈ మ్యాచ్ చేస్తుంది అక్కడ నుంచి డౌన్ కింద హాల్ కాలం చేసిన తర్వాత దీనికి యాడ్ చేసుకుంటాం. స్లాబ్ లెవెల్ వచ్చాము. కాలం ఎక్కించాలి, ఈ పాయింట్స్ ఎక్కించాలి, 2 మీటర్స్ డిస్టెన్స్ కాబట్టి ఇబ్బంది లేదు. దేనికి మనకి ఎఫెక్ట్ రాదు. అట్లా కాదు కదా, 2 మీటర్స్ డిస్టెన్స్ సైజ్ బట్టి కదా. 52 మీటర్స్ వస్తే ముందు గోడ టచ్ అవ్వకుండానే వర్క్ అవుతుంది. బ్యారికేడింగ్ చేసుకుంటాం. ఒకవేళ ఇమీడియట్ గా మొదలు కొట్టడంతో కాకుండా ఏదైనా కట్టడం స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక ఏం కాదు అంటే ఇది చేసుకుంటాం. పూజ అక్కడ కొబ్బరికాయ కానీ ఏదైనా పెడితే మనం చిన్న ఫౌండేషన్ ఓపెన్ స్టార్ట్ చేస్తాం. మొదలు పెట్టడం అనేది కూలగొట్టడంతో కాకుండా కట్టడంతో మొదలు పెడదాం అనేది మనం ఫస్ట్ రిటైనింగ్ వాళ్ళు చేద్దాం. ఇది కూడా టెంపుల్ ఎఫెక్ట్ చూద్దాం, అది డిస్కస్ చేద్దాం. బట్ బయట టెంపుల్ ఎక్కడ వాలెట్ అనుకో, ఆ వాలెట్ ఆ రెడ్ ఫ్లాగ్ ఇది 130 ఫీట్